హైకోర్టు తీర్పుకు విరుద్ధంగా నిర్మాణ పనులు చేపట్టిన వారిని వదిలిపెట్టి తమపై కేసు నమోదు చేయడాన్ని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ తప్పుబట్టారు. తమను చంపాలని చూసిన వారిని, తమ కారును ధ్వంసం చేసిన వారిని విడిచిపెట్టి తమపై తప్పుడు కేసు నమోదు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ అయ్యన్న, ఆయన అనుచరులపై కేసు నమోదు చేయాలని నర్సీపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి 24 గంటలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి కేసు నమోదు చేయలేదన్నారు. సృష్టి క్షేత్రం దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తమపై తప్పుడు కేసు నమోదు చేయడం వెనుక అయ్యన్న పాత్రుడు కుట్ర ఉందంటున్న ఉమాశంకర్ గణేష్తో మా కరెస్పాండెంట్ నాయుడు ఫేస్ టు ఫేస్. హైకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ సృష్టి క్షేత్రంలో పనులు నిర్మాణం చేపడుతున్న వారిని పక్కన పెట్టి పనులు జరుగుతున్న వాటిపై ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్సీపీ నేతల మీదే తిరిగి పోలీసులు తప్పుడు కేసు పెట్టారు. ఇంక ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి నర్సీపట్నం వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పెట్ల ఉమాశంకర్ గణేష్ ఉన్నారు. సార్, మీరు అక్కడ కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా పనులు జరుగుతున్నాయని చెప్పి పరిశీలించడానికి వెళ్ళి మీ మీద దాడి చేసి తిరిగి మళ్ళీ మీ మీద తప్పుడు కేసు పెట్టారు. దాన్ని ఏ విధంగా చూడవచ్చు అంటారు? అంటే సార్, ఎంత దారుణం అంటే ఈరోజు అయ్యన్న పాత్రుడి అధికారం ఉంది కదా, ఈ కలెక్టర్ గారు ఏం చెప్తే తింటారు, ఎస్పీ గారు ఏం చెప్తే తింటారు అనే ఉద్దేశంతో స్పీకర్ హోదాలో దుర్వినియోగం ఇవన్నీ కూడా ఏంటంటే హైకోర్టు వారి అనుమతితో అక్కడ ఎట్టి పరిస్థితులు కూడా చెయ్యకూడదని చెప్పి హైకోర్టు వారు డెసిషన్ తీసుకున్న తర్వాత హైకోర్టు డెసిషన్కి వ్యతిరేకంగా అక్కడ పనులు జరుగుతుంటే మేము వెళ్ళి వెరిఫై చేస్తే మా మీద కేసులు పెడతాడు. ఎంత దారుణం అంటే అక్కడ సెక్యూరిటీ గార్డ్ పెడతాడంటండి. సెక్యూరిటీ గార్డ్కి ఏంటి సార్ సంబంధం? అది ఏమన్నా గవర్నమెంట్కి సంబంధించిన చెరువు, అది ఏమన్నా లేదా అయ్యన్న పాత్రుడికి సంబంధించిన చెరువు అయితే సెక్యూరిటీ గార్డ్ పెట్టుకుంటాడు. అది గవర్నమెంట్కి సంబంధించిన చెరువు కనుకనే మా అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఎవరు ఉండరు, కావాలని ఒక క్రియేట్ చేసి సెక్యూరిటీ గార్డ్ని ఆ విధంగా పెట్టారు. అంటే ఈ విధమైన తప్పుడు కేసులు పెడితే న్యాయస్థానం ఉందో మేము కూడా ఎదుర్కొంటాం. అంటే ఎంత దుర్మార్గం అంటే ఏదైతే అనధికారికంగా చేస్తున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టడం అనేసి, ఏదైతే మమ్మల్ని మీద దాడి చేశారో, కారు అద్దాలు పగలగొట్టారో మా మీద వాళ్ళ మీద కేసు నమోదు చేయకుండా కేవలం చూడడానికి వెళ్ళి అది కూడా పోలీసుల వారితో చెప్పి వెళ్ళిన తర్వాత కూడా మా మీద పెట్టారంటే అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎంత దారుణంగా ఉందో. అంటే స్పీకర్ ఏదైతే అది చేసే ఉద్దేశంలో ఉన్నారని చెప్పి మేము అనుకుంటున్నాం. ఏదేమిటి కూడా ఇలాంటి తప్పుడు కేసులు కానీ పెడితే రేపు రాబోయే రోజులు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. మరి ఏదైతే పోలీసుల మీద కూడా మేము కంప్లైంట్ చేస్తాం. సార్, మీరు కూడా నిన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు స్పీకర్ గారి మీద కానీ, లేదంటే మిగతా ఎవరైతే మీ మీద దాడి చేశారో వాళ్ళందరి మీద ఏమైనా కేసు కట్టారా సార్ ఇప్పటి వరకు? సార్, ఈ రోజు వరకు కూడా మేము ఏదైతే మా మీద దాడి చేశారో, చంపాలనుకుంటున్నారో, కారు అద్దాలు పగలగొట్టారో, బీభత్సం చేశారో, మరి భయభ్రాంతులు చేశారో, ఎన్ని చేసిన వాళ్ళు ఎవరిని ఏమనలే. ఇప్పుడు చెప్పినట్టు ఏంటంటే కేవలం ఆయన రిటైర్మెంట్ అయిపోతున్నాడు, వాళ్ళ అబ్బాయిని ప్రమోట్ చేయాలి, వాళ్ళ పెద్ద కొడుకుని ప్రమోట్ చేయాలంటే ఏదో ఒక చిన్న క్రియేట్ చేయాలి. ఒక సృష్టి క్షేత్రం అని చెప్పి ఒక క్రియేషన్, అది ఎవరిది క్రియేషన్ సొంతంగా ఆయన 10 ఎకరాల్లో పెట్టుకుంటే పర్లేదు. సొంత 10 ఎకరాల్లోని 108 కాదు 180 అడుగులు కట్టుకోమని విగ్రహాలు మాకు పర్లేదు. కానీ ప్రభుత్వానికి సంబంధించిన, రైతులకు సంబంధించిన చెరువులో రైతులకు అన్యాయం జరుగుతూ రైతులకి నష్టం చేస్తున్న చెరువులో మరి ఆ విగ్రహాలు పెడుతున్నాడు ఆయన. నేనేమంటున్నానంటే ఈ రైతులు కావాలని ఏంటంటే కేవలం ఇదంతా కట్టిదంతా కూడా చెరువు ఎవరిది? ప్రభుత్వానికి. దీనికి కోట్ల రూపాయలు అవుతుంది ఈ విగ్రహాలకి. అదంతా ఇచ్చేది ఎవరు? జిఎంఆర్ సంస్థ వాళ్ళు. జిఎంఆర్ సంస్థలేమో స్పాన్సర్ చేస్తారు, ఇదేమో గవర్నమెంట్ స్థలం, వీళ్ళేమో తండ్రి కొడుకులు ఇద్దరు కూడా బిల్డప్ ఇస్తారు. కేవలం సృష్టి క్షేత్రం బిల్డప్ కోసం, వీళ్ళ అబ్బాయిని ప్రమోట్ చేయడం కోసం ఇది చేస్తున్నారు. మేము నిజంగా 108 అడుగులు పెట్టేలాగుంటే పక్కనే ఉన్న మరి ఏదైతే మాకు బలిఘట్టం పుణ్యక్షేత్రం ఉందో అక్కడ పెట్టాలి. తప్పు చేసిన వారిని వదిలి తాము ఏదైతే తప్పు జరుగుతుందో దాన్ని పరిశీలించి పోలీసుల దృష్టికి తీసుకువెళ్తే తిరిగి తమ మీదే తప్పుడు కేసులు పెట్టారని, ఈ తప్పుడు కేసుల మీద హైకోర్టును కూడా ఆశ్రయిస్తామని, ఇన్నాళ్ళు 40 సంవత్సరాల రాజకీయం చేస్తున్న అయ్యన్న పాత్రుడు ఇప్పటి వరకు నిర్మించలేని సృష్టి క్షేత్రాన్ని ఇప్పుడే ఎందుకు నిర్మిస్తున్నారని, తన కొడుకుని రాజకీయంగా ప్రమోట్ చేయడం కోసమే సృష్టి క్షేత్రాన్ని నిర్మిస్తున్నారని చెప్పి ఉమాశంకర్ గణేష్ ఆరోపిస్తున్నారు. కెమెరామెన్ అప్పలరాజుతో నాయుడు, విశాఖపట్నం నుంచి.